సెప్టెంబర్ 9వ తారీఖు 2023న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన రోజండి. అంటే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అనమాట. వైసీపీ పార్టీ ప్రభుత్వం అనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు అంటే ఏదో పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామండి అని చెప్పిన తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు. అరే, నన్ను అరెస్టు చేయడం ఏంటి, నేనేం తప్పు చేశానని. ఈ సంగతి తెలిసిన తర్వాత, మీడియాకి ఈ సంగతి తెలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆందోళన చెందారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం ఏంటి అని. ఒక రాష్ట్రమే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, టోటల్గా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటం ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా టీవీ ముందుండి ప్రతి ఒక్క క్షణం కూడా గమనిస్తున్నారన్నమాట. అయితే ఈ సంగతి తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయ్యారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయ్యి వెంటనే అతను ఏం చేసిందంటే, అతనికి ఏం తోసలే. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా, అంటే వీళ్ళు ఏ ఒక్క కార్యక్రమం చేసినా కానీ కొన్ని మీటింగ్లు ఏమన్నా పెట్టుకుందామన్నా కానీ వీళ్ళకి అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. అనుమతి ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్నమాట.